అన్న మీరు తెలంగాణ ఉద్యమం మొత్తం నడిపించింది పాట. ఆ పాటకు ప్రాణం పోసిన దాంట్లో మీరు ఒక చేయింది, మీ పాత్ర ఉంది. ఓయిలో నడిపించింది కూడా మీదొక పాత్ర ఉంది. కానీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక కూడా మీకు ఎలాంటి పొజిషన్ రాకపోవడం. నేను ఫస్ట్ రాజకీయాలకు పోలేదు. నేను అదే చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం చేసినాం, దాని తర్వాత ఆగినాం. 5 ఏళ్ళు ఎలాంటి వర్క్ చేయలేదు. పొలిటికల్ వర్క్స్ కానీ, తర్వాత మూవీ వర్క్స్ కానీ, ఇక ఏది కూడా చేయలేదు. ఆ 5 ఏళ్ళు కొంచెం మేము ఒక ట్రాన్స్లో ఉన్నాం, అంత ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా. ఆ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లకు వచ్చిన్నాం. అప్పుడు లేము. నేనేం అడగలేదు. నేను ఏ పొజిషన్ ఎప్పుడు అడగలేదు పార్టీని. మేము అడగాల్సిన టైం వచ్చినప్పుడు, అడుగుదామని డిసైడ్ అయినప్పుడు గవర్నమెంట్ పోయింది. అడుగుదామని ఇప్పుడు డిసైడ్ అయ్యారు, గవర్నమెంట్ పోయింది. కానీ మీ స్నేహితుడు బావా బొమ్మర్ది అని పిలుచుకునే స్టేజ్లో ఉన్న సాయి చంద్ అట్లాంటిది ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ మీరెందుకు అప్పుడు మీకు ఎలాంటిది అడగలేకపోయారు? నేను ఫస్ట్ చాలామందికి ఒక క్లారిటీ ఉండాలబ్బా. చాలామందికి క్లారిటీ ఉండాలి. నేను పాటలు రాస్తాను, పాడుతాను, మాటలు పడలేను. నేను మనతో కాని పని. గోరెటెం కన్నా ఏ వేదికలకి పాట పాడితే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏ రాజకీయ వేదిక ఎక్కి పాడలే. ఆయన వృత్తికి, ఆయన ఎంచుకున్న పనికి, ఆయన చేసిన సేవకు గుర్తించి ఆయనకు అవకాశం ఇచ్చారు. మేము ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం. ఈ వేదికలు ఎక్కి పాడి విమర్శ చేసి అట్లా చేసేది కాదు. అట్లా చేసిండు సాయి చంద్. చేసి మాటలు పడ్డాడు, దాడులు జరిగినాయి. సాయి చంద్ అనేవాడు చాలా చేసిండు, దెబ్బలు తిన్నాడు. టీఆర్ఎస్ పార్టీకి సాయి చంద్కు బలమైన రిలేషన్ ఏర్పడి 6 ఇయర్సే. 6 సంవత్సరాల లోపల ఆ వేదిక మీద పొలిటికల్గా అతను ఒక స్పీకర్గా, ఒక సింగర్గా, ఒక రైటర్గా, పర్ఫార్మర్గా అన్నీ చేసిండు ఆయన. అప్పుడు ఎవరం పట్టించుకోలేదు. ఆయన దాని దగ్గర ఉండి చేసిండు కాబట్టి ఆయనకు పదవి ఇచ్చారు, నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇచ్చారు, అంతే. అది రావడం వెనకాల కూడా సాయి చంద్ చాలా పోరాటం చేసిండు. చాలా గొడవలు జరిగినాయి, చాలా అణచివేతలు జరిగినాయి. ఇప్పుడు అవసరం అనేది జరిగింది, ఇన్ని జరిగి కూడా వచ్చినాయి. సాయి చంద్ అనేవాడు అక్కడ దాకా పనిచేసిండు, రాజకీయంగా పనిచేసిండు. నేను అప్పటికి ఇంకా రాజకీయంగా చేయలేదు. ఇందాక నేను చెప్పిన కదా, నేను రాజకీయంగా లేను. సాయి రాజకీయంగా ఉన్నాడు. అతని రాజకీయంగా ఉన్నాడు కాబట్టే అక్కడికి వెళ్ళి పనిచేసిండు. దానివల్ల అతనికి పదవి వచ్చింది. ఒకవేళ నేను కూడా ఆయనలాగా రాజకీయం చేసి ఉంటే, నేను కూడా అట్లా తిట్టడం అది చేయడం అప్పుడు కనుక చేసి ఉంటే, నేను కూడా నేను సాయి ఇద్దరం సేమ్ టైంలో ఏదో ఒకటి కొట్టేవాళ్ళం. నేను అది చేయలేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన, అతను నాకంటూ 6 ఇయర్స్ బిఫోర్ స్టార్ట్ చేసిండు. కాబట్టి పార్టీతో కలిసినాం, అది నిజం. అన్న ఇప్పుడు సాయి చంద్ అన్న కాలం చేసిన తర్వాత రజనక్కకి అదే పొజిషన్, అదే సీటు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత దారుణంగా ఫోటో కూడా తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత కూడా ఆవిడ తీసేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వం చేసింది? మీకు విషయం చెప్తాను భయ్య. మనం అద్దీంట్లో ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయమనొచ్చు. ముందు కాల్ చేయడమే మన సంస్కారం. వాళ్ళు అడిగేదాకా మనమే తెచ్చుకోవద్దు. అర్థమైందన్న? అంతే. దీంట్లో ఏం లేదు. అది పెద్ద విషయం కాదు, అది పెద్ద చర్చ కాదు. ఓకేనా? నీకు మనం మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మనం అవతలి వాళ్ళని అట్లే నిర్దాక్షిణ్యంగా పదవులు తీసేసినాం, నామినేటెడ్. వాస్తవం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు చేస్తారు కదా. మనం ఏం చేయాలి అప్పుడు? మనం వాళ్ళకంటే ముందు, వాళ్ళు మన దాకా రాకముందు మనమే బయటికి వెళ్ళిపోవాలి. అది మనకు గౌరవంగా ఉంటుంది. మనది కాదు, ఉండదు. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో, మీకు అంతెందుకండి, గవర్నమెంట్ పోయింది, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఒకవేళ నేను ఏదైనా నామినేటెడ్ పోస్ట్లో ఉంటే ఆయన వెళ్ళిపోయిన తెలిసినప్పుడే సైన్ చేస్తుంది. మనల్ని అడిగేంత దూరం తెచ్చుకోవద్దు. మనం ముఖ్యమంత్రి లేనప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ప్రభుత్వం లేనప్పుడు మనం ఎందుకు కొనసాగుతాం? మనం ఒక జెండా కింద పనిచేస్తేనే మనకు గుర్తింపుకి ఇచ్చింది. మన జెండానే లేనప్పుడు మనం ఎందుకు ఉంటాం? ఇమీడియట్గా వెళ్ళిపోవాలి మనం. అది సబ్జెక్టే కాదు. అన్న ఏపూరు సోమన్న మీకంటే ముందు మీతో పాటు కలిసి ఉద్యమకారుడు, కానీ పార్టీని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏమో అయ్యుండొచ్చు. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం, కవులు అనేవాళ్ళు స్వతంత్ర జీవులు, దేని కింద పనిచేయరాదు. ఆయన మొదటి నుంచి విప్లవోద్యమంలో పనిచేసిండు, నక్సలిజం బేస్ పనిచేసిండు, దాని తర్వాత కుల ఉద్యమాలలో పనిచేసిండు. అట్లా అతను పనిచేస్తూ వచ్చినప్పుడు ఆయన దేని కిందనైతే పనిచేయాల్సి వచ్చిందో దాని కింద ఆయన పనిని 100%, 100% నిర్వర్తించిండు. బేసిక్గా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాదు కాబట్టి పార్టీలు ఎంచుకోవడంలో
చిన్న చిన్న తేడాలు వచ్చి అతను రెండు మూడు పార్టీలు మారాల్సి వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఆయన ఏ పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఏ పార్టీలో నాయకునిగా కొనసాగితే ఆ పార్టీ కోసం అప్పుడు చేసింది, అంటే తప్పలేదు. ఆయన అప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఆయన పనిని ఆయన నిర్వర్తించింది అంతే, పార్టీకి అనుకూలంగా. అంతే కదా. ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారికి నేను వ్యతిరేకంగా పాటలు పాడి, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వ్యతిరేకంగా వెళ్తే రేపు ప్రొద్దునైనా సరే ఈ తెలంగాణ కోసం నేను ఒకప్పుడు పోరాడిన వాడిని, ఈ రోజు నేను వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు నన్ను క్వశ్చన్ చేస్తారు, ఈ రోజు కాకుండా రేపైనా క్వశ్చన్ చేస్తారని ఆయన మనస్సాక్షికి తెలిసి ఉండదు. ఇప్పుడు రాజకీయంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అంజయ్యన్న, మీరు ఆలోచించే కాంటెక్స్ట్ అనేది ఉండదు. ఫస్ట్ రాజకీయంలోకి పోవద్దు కవి అనేవాడు. పోయిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం అనేది నేనైనా మీరైనా ఎవరికైనా కష్టమవుతుంది, సాధ్యపడదు. రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఏదైనా సంభవించవచ్చు. ఒక పార్టీని స్టికాన్ అయి ఉండటం అనేది అది పూర్తి స్థాయి వాళ్ళకుండే ఒక ఫైనల్ డెసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒకటే సంస్థలో పనిచేయడం అనేది మీరు తీసుకున్న మీ వ్యక్తిగత నిర్ణయం మీద, మీకున్న నియంత్రణ మీద, మీకున్న భవిష్యత్తు చూపు మీద ఆధారపడి ఉంటుంది. అది మనం డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ప్యూర్లీ పొలిటీషియన్సే చాలామంది, ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు, ఆయన ఏ బేస్డ్ వచ్చిన్నారు? టీడీపీ ఆయన కంచుకోట. ఎక్కడున్నాడు ఆయన? టీఆర్ఎస్లో ఉన్నాడు. కొండా మురళి అన్న ఉన్నాడు. మురళి అన్న ఏ పార్టీ? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చింది, తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మధ్యలో వైసీపీతో కూడా చేద్దామని ఆలోచన చేసింది. తలసాని గారు కూడా దీంట్లో ఉండి దీంట్లోకి వచ్చినాడు. అప్పుడు వ్యతిరేకం ఇచ్చిన వాడే. నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి పార్టీ మారుతున్నప్పుడు ప్రజలు 1-2 రోజులు మాట్లాడుకొని వదిలేస్తారు. మేము కౌలం కాబట్టి ఒకవేళ మేము రాజకీయాలు చేస్తే, పార్టీ మారితే మేము ఇచ్చిన స్టేట్మెంట్లు అనేవి వాళ్ళకు మనసులో బలంగా నాటుకుపోయి ఉంటాయి. కాబట్టి సోమన్న లాంటి వాళ్ళు పార్టీ మారినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోరు పీపుల్, అంతే. కానీ సోమన్న లోపల కూడా పొలిటీషియన్ ఉన్నాడు, సోమన్న పాటలో కూడా రాజకీయం ఉన్నది, సోమన్న కూడా రాజకీయం అవసరం, ఆయన నేను రాజకీయం చేస్తా అని చెప్పిండు అని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే, ఆయనను కవిగా, ఒక కళాకారునిగా, ఒక పబ్లిక్ పర్ఫార్మర్గా, జనాల్ని మేల్కొల్పేవాడిగానే ఎక్కువ జనం ఇష్టపడ్డరు, చూసిండ్రు, ఆయన అట్లనే వెల్కమ్ చేసిండ్రు. కాబట్టి ఆయన తొందరగా రాజకీయంగా పార్టీలు మారితే యాక్సెప్ట్ చేయక మాట్లాడుకుంటారు. కానీ అతను ఎంచుకున్న దారిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన వరకు కరెక్టే. ఇప్పుడు మీకు కొండా మురళి అన్న విషయం కానీ, దయాకర్ అన్న విషయం కానీ, తలసాని శ్రీనివాస్ గారి విషయం కానీ, అంతేందుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ? టీడీపీలో ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో. ఇట్లనే ఉంటుంది, మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకైతారంటే వాళ్ళు పరిస్థితుల్ని బట్టి మైగ్రేట్ అవుతూ ఉంటారు. దాంట్లో అసలు తప్పలేదు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అక్కర్లేదు. అట్లా మీరు రేపు మారుతారా ఏందని మీకు క్వశ్చన్ వస్తుంది. నేను మారే ఉద్దేశాలు అసలు ఫస్ట్ అటుపోయే ఆలోచనలు నాకు ఏం లేవు. ఇన్ కేసు రేపు జరుగుతుంది జరగదు అని నేను మీకు ఏది కూడా గ్యారంటీ ఇవ్వలేను. డిపెండ్స్ ఆన్ మూడ్, డిపెండ్స్ ఆన్ టైం.